హాయ్ ఫ్రెండ్స్, మా నాన్నగారిని చూస్తున్నారు కదా. మా నాన్నగారికి అయితే చూడండి, కాలుకి సర్జరీ కనిపిస్తుంది కదా, కాలు కట్టు కనిపిస్తుంది కదా. ఈరోజు అయితే సర్జరీ చేశారు మా నాన్న. దాదాపు 2 నెలల నుంచి మరి షుగర్ గాయం చేత చాలా బాధపడ్డారు. మరి బాధపడటమే కాకుండా డ్రెస్సింగ్ కూడా చేసాము. అయినా మందులు కూడా వాడాము, డ్రెస్సింగ్ చేసాము, సెలవులు పెట్టాము. అయినా సరే ఏమీ పలుకులు లేకుండా అయిపోయింది. మరి మా నాన్నగారికి అయితే లాస్ట్కి 2 ఎడంకాలు బొటనవేలు, దాని పక్కన కూడా మరి సర్జరీ తీసేయడం జరిగింది. ఎందుకంటే అది అలాగే ఉండిస్తే రాను చాలా ప్రమాదం, ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళిపోయి కాలు కూడా పోయే ప్రమాదం ఉందని డాక్టర్ గారు ఈరోజు అయితే ఏళ్ళకి కూడా సర్జరీ చేసి ఆ 2 ఏళ్ళు మరి తొలగించడం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. నొప్పి అయితే వస్తుందంట. మరి 2 రోజులు డ్రెస్సింగ్ చేసి పంపించేస్తానన్నారు. చూడండి, పడుకున్నాడు మా నాన్నగారు. తను చాలా యాతన పడ్డాడు. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఏంటి ఏంటి ఇదిగోండి, కాలికి చూడండి, నిన్నే ఆపరేషన్ చేస్తే బొటనవేలు దాని పక్కన వేలు తీసేస్తారు. చూడండి, దాదాపు 3 నెలలు బట్టి చాలా యాతన పడ్డాడు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు సెలన్లు వాడాము. 15 రోజులు ఉన్నాం. దాదాపు 15 రోజులు ఉన్నా ఏం ప్రయోజనం లేదు. మేము ఏళ్ళు తీసేస్తారంటే ఇంటూ చాలా నడవాలి కదా, చాలా ఇబ్బంది ఉంటాయని చాలా ప్రయత్నం చేస్తాం. నెల వరకు కూడా మందులు వాడాం. డ్రెస్సింగ్లకి రాజవరం నుంచి ఏలూరు చాలా రోజులు తిప్పాము, అయినా ప్రయోజనం లేదు. ఇది తగ్గలేదు. మీకు అవసరమైతే ఆ ఏళ్ళు కూడా చూపిస్తాను. ఏదేమైనా ఫైనల్గా సర్జరీ చేసి ఏళ్ళు అయితే తీయడం జరిగింది. చూడండి, రూమ్లో అయితే ఉంచారు. 2 రోజులు డ్రెస్సింగ్ చేసి పంపిస్తానన్నారు. చూడండి, నాన్న ఎలా ఉంది? నొప్పి వస్తుందా నాన్న? నొప్పి వస్తుందా? సురుగుమంటుందా? పాపం చాలా అతను పడ్డాడు. డ్రెస్సింగ్కి రోజు రాజారం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా, వ్యాన్లో బండి మీద కూర్చోలేక ఇబ్బంది అయిపోయేవాడు. ట్యాబ్లెట్లు వేసుకుంటావా? ఆకలేస్తుందా? అన్నం తింటావా? ట్యాబ్లెట్లు వేసుకుంటావు మరి? ఇదండి మా నాన్న పరిస్థితి. పాపం ఇంటి దగ్గర ఉండేవాడు, ఉపాధి హామీకి వెళ్ళేవాడు. అలాంటిది షుగర్ పుండు అలా తీసుకున్నాడు. కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టింది. తర్వాత కొంచెం ఆ మందు వాడి తగ్గింది. తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి. షుగర్ పుండు కానీ వస్తే, షుగర్ పుండు ఉన్న లేకపోయినా ఏళ్ళకి రక్త ప్రసరణ తగ్గి, చూడండి ఏళ్ళు చూడండి ఇలాగ సన్నగా రక్త ప్రసరణ తగ్గి ఇలాగ ఏదో వ్యాధి పేరు ఏదో ఉంది ఫ్రెండ్స్. ఇదిగో మనకి షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి కాలు బొటన వేళ్ళైనా కొన్ని అవయవాలు అయితే రక్త ప్రసారణ లేక గాంగ్రీన్ అనే వ్యాధి ఒకటి వచ్చి, దాన్నే రక్త ప్రసారణ జరగకపోవడాన్ని గాంగ్రీన్ అనే వ్యాధి అంటారు. గాంగ్రీన్ అనే వ్యాధి ద్వారా రక్త ప్రసరణ వేళ్ళకి కానీ పాదానికి కానీ ఆగిపోతుంటుంది ఫ్రెండ్స్. అది అలాగ ఆగిపోయినప్పుడు ఏమవుద్దంటే ఆ భాగం కుళ్ళిపోతుంటుంది. అదే ఏదైతే ఉందో చూడండి, ఈ వేలు ఉందనుకోండి, ఈ వేలికి మరి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ వేలుకి వచ్చే రక్త ప్రసరణ రక్తనాళాలు ఉంటాయి చూడండి, అలా రక్తనాళాలకి మరి కొవ్వు అంటారు, ఇంకా వేరేదైనా ఇన్సులిన్ అని
అది దీనికి వేలికి రక్త ప్రసారణ జరిగి మరి ద్వారం ఏదైతే ఉందో లేకపోతే నరం ఏదైతే ఉందో దానికి అడ్డపడిపోయి ఏలికైతే రక్త ప్రసరణ ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఆగిపోయిన తర్వాత దీనికి స్పర్శ లేకపోవడం లేకపోతే కొన్ని సంవత్సరాలకి వేలు ఎండిపోద్ది ఫ్రెండ్స్. ఎండిపోయిన తర్వాత దీనికి ఏ విధమైన ఇన్ఫెక్షన్ కానీ గాయం కానీ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, దీనికి అయిన గాయం పెద్ద అవుద్ది కానీ దీని బ్యాక్టీరియా చనిపోదు కదా. ఈ వేలికి గాయం అయినప్పుడు ఈ వేలికి మరి ఉన్న పుండు తగ్గకుండా పెద్ద అయిపోయి ఇన్ఫెక్షన్ లోపల బొయ్యి ద్వారా లోపలికి వచ్చేస్తుంటుంది ఫ్రెండ్స్. దీన్నే గాంగ్రీన్ వ్యాధి అంటారు. అలాగా దీనికి రక్త ప్రసరణ ఎప్పుడైతే పుష్కలంగా అయ్యిందో మనకి రక్తనాళాలు ఊపిరి ఉన్నాయో దాని స్కానింగ్ ద్వారా కూడా తెలుస్తుంటుంది. అప్పుడప్పుడు స్కానింగ్ తీసుకోవాలి. డాక్టర్ గారు ఏదో స్కానింగ్ అన్నారు, అలా స్కానింగ్ తీసుకోవటం వలన రక్త ప్రసరణ బాగా అయ్యి, లేకపోతే మనకి రక్త ప్రసరణ అవ్వకపోయినా సరే కొంచెం వాల్నట్ తీసి కూడా రక్త ప్రసరణ చేయొచ్చు అంట ఫ్రెండ్స్. ఇలా రకరకాలుగా ఏదైనా ముందస్తు డాక్టర్ని సంప్రదిస్తే మన టైం బాగుంటే అన్నీ లైన్గా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇది స్పర్శ లేకపోయినా బాగానే ఉంది కదా నువ్వు ఉండిచ్చేస్తుంటారు. అలా ఉండకండి. స్పర్శ లేకపోతే ఈ పాదవంతైనా ఒకసారి డాక్టర్ గారిని కలవండి. ఏంటంటే స్పర్శ రావట్లేదు అని కలిస్తే ఆయన కొన్ని సలహాల మేరకు కొంతైతే నియంత్రణ చేసుకోవచ్చు. మరి ఇలాగా ఖాళీ పుండ్ల ద్వారా మరి వేళ్ళ పుండ్ల ద్వారా ఎవరు కూడా సఫర్ అవ్వకుండా మరి వేళ్ళు మరి భాగాలు మన శరీర భాగాలు కోల్పోకుండా ముందే మేలుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మన ఛానల్ సపోర్ట్ చేయండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను. మంచిగా సపోర్ట్ చేశారు మన వీడియోలు. చాలా మంచి కామెంట్లు పెట్టారు. దాని గురించి మాట్లాడదాము ఇంటికి వెళ్ళిన తర్వాత. నేనైతే హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు. మరి ఆయనకి త్వరలో తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్.